హాయ్ అండి. మీలో ఎంతమందికి పచ్చళ్ళంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పండు మిర్చి నిల్వ పచ్చడి కాకుండా ఓ 3, 4 డేస్ స్టోర్ చేసుకొని తినేలాగా పండు మిర్చి టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిచ్చేస్తానండి. దీనికోసం అయితే ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర, అలాగే ఒక 7, 8 వచ్చేసి వెల్లుల్లి వేసేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నటువంటి పండు మిర్చిని కూడా వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇవి 50% కుక్ అయ్యేలాగైతే కుక్ చేసేసుకోండి. ఇంకా అలా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఎంత క్వాంటిటీలో అయితే మిర్చి తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో టమోటాలు కూడా తీసేసుకొని అంతా ఫ్రై చేసేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం చింతపండు కాడలతో సహా కట్ చేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా మంచి కుక్ అయ్యేలాగా లో ఫ్లేమ్ లో మంచిగా కుక్ చేసేసుకోండి. ఇలా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకుని కొంచెం సేపు చల్లార్చుకోండి. రోట్లో కనుక వేసుకొని రుబ్బుకున్నట్లయితే చాలా టేస్ట్ ఉంటుందండి. రోలు వీలుగా లేనట్లయితే మనం మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. ఇలా మిక్సీలో వేసేసుకొని ఇంకా ఇలా అయితే పేస్ట్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే మనం పోపేసేసుకుందాము. సేమ్ ప్యాన్లో అయితే మనం పోపేసేసుకోండి. అలా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని పోపు దినుసులు మొత్తం అయితే వేసేసుకొని అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేసేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టేసుకున్నామో ఆ పచ్చడిని కూడా వేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు అయితే మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ అయినటువంటి పండు మిర్చి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్